రీసెంట్ గా ఒక స్టడీ, ల్యాన్సెట్ స్టడీ అని జరిగింది. అది ఏంటంటే 83% ఆఫ్ ఇండియన్స్ లో యాంటీబయాటిక్స్ కి రెస్పాండ్ అయ్యే నేచర్ పడిపోయింది. ఎక్కువ యూసేజ్ ఆఫ్ అజిత్రోమైసిన్, అమాక్సిలిన్ అండ్ ఆఫ్లోక్సాక్సిన్ ఈ ఎక్కువ వాడేయటం, దీంతో ఏమైతుందంటే బాడీ అనేది యాంటీబయాటిక్స్ కి రెస్పాండ్ అవటం మానేస్తుంది. దీంతో నార్మల్ చిన్న దెబ్బలు తగిలిన, జలుబులైనా, ఏమైనా సర్జరీ చేసినా, లేకపోతే లైక్ చైల్డ్ బర్త్, ప్రసవించటము, ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ అయిపోతున్నాయి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, పూర్ హాస్పిటల్ కండిషన్స్, ఇవన్నీ అనమాట కోవిడ్ కంటే ఘోరంగా తయారవబోతుంది. ఈ స్టడీ చూస్తుంటేనే ఒళ్ళు గుబరాయిస్తున్నట్టు అయిపోతుంది. బీ కేర్ఫుల్. ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అనేది మీరు వాడకండి, అండ్ అవసరం ఉంటేనే వాడండి. బాడీని ఏమన్నా ప్రమాదం వచ్చినప్పుడు డ్రగ్స్ అయితే మనది లైక్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాబ్లెట్స్ తో హీల్ అవ్వాలి. టాబ్లెట్స్ తో హీల్ అవ్వకపోతే ఇంకా పరిస్థితి ఏంటి? సో బీ కేర్ఫుల్. కోవిడ్ వచ్చినప్పుడు విపరీతంగా వేసాం, అప్పుడు వచ్చిన టాబ్లెట్స్ అంటే ఎఫెక్ట్ అయితే గనక అవసరమైతే స్టెరాయిడ్స్ తో కలిపిన టాబ్లెట్స్ కదా అవన్నీ, అవి వేసాం కూడా. సో వీ షుడ్ బి కేర్ఫుల్. అందరూ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మేజర్ గా ట్రై చేయండి.